7 వారాల వ్రతంలో నిజంగా చాలా చక్కటి అనుకూలత ఉంది. నేను 100% నేను కోరుకోవడానికి వ్రతం చేయాలన్నా దేవుడి మీద భక్తితో వ్రతం చేయాలి. 5 ఏళ్ళు అయింది ఇంక సంతానం కావటం చెప్పేసి బాధపడ్డవారు ఇలా మన వ్రతం చేసి గనుక చేస్తే లోన్ శాంక్షన్ అవుతుంది. బట్ నాకు సిబిల్ స్కోర్ ఎక్కడో మిస్ అయింది, లోన్ దొరకడం అనుకున్న వాడికి ఈ వ్రతం చేయడం వల్ల నేను చెప్తున్నాను, బ్లడ్ వచ్చేసింది ముక్కు నుంచి. అది షూట్ రికార్డ్ అయింది. అది నమ్మరు. అప్పుడు మా ఆవిడ సంకల్పం చేసుకొని 7 వారాల వ్రతం మాత్రం ఖచ్చితంగా చేసింది. 7 వారాలు అయిపోయిన తర్వాత నాకు ఈ రోజు వరకు నాకు 100% నాకు బ్లడ్ రాదు. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనతో పాటు అయితే కనుక బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ శర్మ గారు అయితే ఉన్నారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు ప్రముఖ ఆస్ట్రాలజీ. సో మనమైతే కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. గురుగారు నమస్తే. గురుగారు నమస్తే అమ్మా. 7 వారాల వ్రతం ఈ మధ్య ఫేమస్ అయింది యూట్యూబ్ వచ్చినప్పటి నుంచి, సోషల్ మీడియాలో. ఏదైనా కోరిక కోరితే 7 వారాల వ్రతం చేయండి, కోరిక నెరవేరుతుంది అంటున్నారు. కోరుకోవడానికి వ్రతం చేయాలన్నా దేవుడి మీద భక్తితో వ్రతం చేయాలి. యాక్చువల్ గా మనకి 7 వారాల వ్రత కథల్లో చెప్పబడింది స్వామివారికి అనుగ్రహాన్ని పొందడానికి, సుమంగళ యోగాన్ని పొందడానికి, ముఖ్యంగా రోగనాశనం కలగడానికి, రుణ విముక్తులం అవ్వడానికి అని చెప్పబడింది. దాంట్లో శనేశ్వరుడి యొక్క కథ ప్రధానంగా చెప్పబడింది. మనకున్నటువంటి కాలపురుషుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా మనకు అయి తీరుతుంది. సపోజ్ ఎంతో కాలంగా పెళ్ళైన జంట ఉంది, పాపం సంతానం కాలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్తే అందరు బాగుందమ్మా, మీకు ఓవరీస్ బాగా ఉన్నాయి, తర్వాత అబ్బాయి స్పెమ్ కౌంట్ బాగుంది, వీరికణాల ఉత్పత్తి బాగుంది, బ్రహ్మాండంగా ఉన్నాడు అబ్బాయి, ఇవన్నీ చెప్పిన తర్వాత 5 ఏళ్ళు అయింది ఇంక సంతానం కావటం చెప్పేసి బాధపడ్డవారు ఇలా మన వ్రతం చేసి గనుక చేస్తే భగవంతుని అనుగ్రహంతో తప్పకుండా ఇంకొక పాపను బాబు పుట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇది ధర్మమైన కోరిక. ఎంతో 10 ఏళ్ళు అయింది కష్టపడుతున్నాను, లోన్ శాంక్షన్ అవుతుంది, బట్ నాకు సిబిల్ స్కోర్ ఎక్కడో మిస్ అయింది, లోన్ దొరకడం అనుకున్న వాడికి ఈ వ్రతం చేయడం వల్ల ఒక ఇల్లు ఏర్పడుతుంది. ధర్మమైన కోరికలు వేరు, అధర్మబద్ధమైన కోరికలు వేరు. ఒక 2 ఇళ్ళు నోడికి ఇంకో 2 ఇళ్ళు ఎందుకు? అధర్మం కోరిక అది. నీ పిల్లలు చదువు కోసం చేయి, నీ పిల్లలు చదువు కావాలి, నీ పిల్లల చదువు కోసం చెప్పేసి డబ్బు ఖర్చు అవుతుందా అదుతారా అని చెప్పి కోరుకో. అది ధర్మమైన కోరికలు. ధర్మ కోరికల్ని మనం కనుక కంపేర్ చేసుకొని కోరుకుంటే 7 వారాల వ్రతంలో నిజంగా చాలా చక్కటి అనుకూలత ఉంది. నేను 100% నేను బిలీవ్ చేయగలను. నేను విత్ విట్నెస్ కొన్ని ఛానల్ చెప్పాను, సంథింగ్ కొన్ని ఛానల్స్ కి నేను ఛాలెంజింగ్ అంటే నేను విత్ విట్నెస్ చూపించగలుగుతాను. ఎందుకంటే సపోజ్ మనకి ఒకసారి నాకు 2023-24 నుంచి నాకు ముక్కులో బ్లడ్ వచ్చేది. నేను ఇలా షూట్ చేస్తున్నప్పుడు బ్లడ్ వచ్చింది నాకు. అఫ్ కోర్స్ ఇదే డ్రెస్ ఉన్నప్పుడు ఒకసారి నాకు మా ఛానల్ షూట్ చేస్తున్నప్పుడు నేను చెప్తున్నాను, బ్లడ్ వచ్చేసింది ముక్కు నుంచి. అది షూట్ రికార్డ్ అయింది. అది అట్లా మనకి డాక్టర్ చాలా మందికి వెళ్ళాను. మనకి జేజే హాస్పిటల్ గారు ఫేమస్ ఈఎన్టీ డాక్టర్ ఉంటారు, లేడీస్ ఆవిడ దగ్గరికి వెళ్ళాను. తర్వాత మనకి యశోద హాస్పిటల్లో వెళ్ళాను, ఒక జోక్ కూడా జరిగింది అక్కడ, జోక్ కూడా చెప్తాను మీకు. ఇలా తర్వాత మనకి చాలా మందికి, అలాగే డాక్టర్ వ్యాగ్లే అని మేడం అమ్మాయి ఉంది, ఆవిడ దగ్గరికి వెళ్ళాను. ఇలా అందరికి వెళ్ళిన తర్వాత ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, 3-4 డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే మీకేం లేదండి, ఒక పొర ఉంటుంది, ఆ పొర కట్ అయిపోయింది, బ్లీడ్ అవుతూనే ఉంటుంది, ఆ పొర పెరిగే అవకాశం కష్టం అని చెప్పారు. జోక్ ఏంటంటే యశోద హాస్పిటల్లో డాక్టర్ రఘు గారు అని ఉంటారు, అంటే అఫ్కోర్స్ ఆయన కార్డియాలజిస్ట్, బట్ వెళ్ళి అతన్ని సీనియర్ డాక్టర్ కదా కలుద్దామని వెళ్తే ఆ రిపోర్ట్ అని చూసి, అవునండి శర్మ గారు చాలా సీరియస్ గా ఉంది, ఒక ఆపరేషన్ చేయాలి మీకు అన్నాడు. సరే ఏం ఆపరేషన్ చేయాలంటే మీ ఎడమ చేయి చిటికెన వేలు కట్ చేయాలన్నాడు. ఎడమ చేయి చిటికెన వేలు కట్ చేయడానికి సంబంధం, దానికి ముక్కుకి దీనికి సంబంధం ఏంటంటే అనండి, అవునండి మీరు ముక్కులో వేలు పెట్టుకుంటారు కదా, అందుకే కట్ చేస్తే పని అయిపోద్ది, మీకు బ్లడ్ రాదన్నాడు. అంటే కామెడీ చెప్పాడు. నేను ఆశ్చర్యపోయి అదేంటంటే, ఇలా స్వామి మీరు పొర చిరిగిపోయింది, అది పొర పెరగడం కష్టం, అంటే పెరుగుతుంది కానీ మళ్ళీ మీరు చేయబెట్టుకోని కట్ అయిపోతుంది, అది పల్చగా ఉంటుంది, అది కాబట్టి ముక్కులో వేలు పెట్టుకోవద్దు, ఇది ఒక్కటే చెప్పారు. ఆయన మనకి 20 ఏళ్ళ నుంచి ఏదో డస్ట్ అని చెప్పేసి ముక్కులో అలవాటు అయిపోయింది కదా, అక్కడ పెట్టుకుంటాం, నొక్కుపోగానే బ్లడ్ వచ్చేది. అబ్బాయి ఎక్కడ నొప్పి అని చెప్పేసి ఎవరికి వెళ్ళినా అందరికీ చెప్పేసారు. నాకు ఆపరేషన్ కూడా చెప్పారు, ఆపరేషన్ కూడా లేని దానికి జాగ్రత్తగా ఉండాల్సిందే, ముక్కు నలపొద్దు, గట్టిగా చీదొద్దు, గట్టిగా తుమ్మొద్దు, ఇది ఏదో షూట్ అయిపోయి ముక్కు ఆటోమేటిక్ చివరికి వెళ్ళిపోతుంది, శుభ్రం చేసుకుంటాం, మళ్ళీ బ్లడ్ వస్తుంటే మళ్ళీ పెట్టుకోవడం. బ్లడ్ కూడా ఏం చేస్తాం మీరు నమ్మరు, 6 minutes వచ్చాను బ్లడ్, 6 minutes బ్లడ్ కారుతుండేది. 6 minutes అంటే ఇది నాట్ ఏ జోక్, గడ్డగా వస్తుండేది. అది నాకే భయం వేసేది, అన్న జోక్ క్యాన్సర్ ఉందా ఏమన్నా అనేటువంటి భయంతో క్యాన్సర్ టెస్ట్ కూడా చేయించుకున్నాను ఏకంగా. ఏమని చెప్పి దాని ఏది పైప్ వేసి కడుపులో పైప్ వేసి కూడా చేయించుకున్నాను నేను. ఏంటి క్యాన్సర్ బాబు బాగానే ఉన్నారు మీరు. సరే మరి అయిన తర్వాత మా ఆవిడ నమ్మరు, అప్పుడు మా ఆవిడ సంకల్పం చేసుకొని 7వ వ్రతం మాత్రం ఖచ్చితంగా చేసింది. రోజు అంటే ప్రతి వారం దంపతుల్ని బ్రాహ్మణ దంపతులు పిలిచి
ముత్తైదులు పిలిచి బట్టలు పెట్టి భోజనం పెట్టి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి చేసిన తర్వాత నిజంగా ఒక ఫస్ట్ వీక్ నేను తనతో కూర్చొని చేశాను. మిగతా ఆవిడ చేసుకుంది, మిగతా వారాలు ఆవిడ చేసుకున్నారు. కలిసి పెట్టుకుని ప్రతి వారం బ్రాహ్మణుడు వచ్చి నా షూటింగ్ నేను ఉండేది, నా పని నేను, ఆవిడ పని ఆవిడ చేసుకునే బాబు. హారతి మాత్రం వెళ్ళి హారతి తీసుకునేది, దండం పెట్టుకుని తీర్థం తీసుకునేది, 10 రూపాయలు బెల్లం వేసుకునేది, నల్ల ఉండలు చేస్తారు ప్రసాదం పెట్టడానికి, అవి నోట్లు వేసుకునేది అయిపోయింది. మీ నమ్ముతున్న మరో 4వ వారం నుంచి నాకు తగ్గిపోయిందమ్మా. అంటే వచ్చేది కొద్దిగా 1 minute 1/2 minute వచ్చేసేది. వారం అయిపోయింది, 7 వారాలు అయిపోయిన తర్వాత నాకు ఈ రోజు వరకు కూడా నాకు 100% నాకు బ్లడ్ రాదు. మళ్ళీ ఆ వేలు బ్లడ్ ఇప్పటికీ దరిద్రం అలవాటు పోలేదు నాకు. కానీ జాగ్రత్త పెడతా, అంటే తడిగుడ్డతో పెట్టుకొని శుభ్రం చేసుకుంటా. కానీ ఆ వేలు పెట్ట హడావులో వేలు పెట్టేస్తూనే ఉంటాను, సినిమా చూస్తున్నప్పుడు వచ్చేస్తుంటుంది అలవాటు. అయినా నాకు బ్లడ్ లేదు. ఎట్టి పరిస్థితి నాకు అది క్లియర్ గా అయిపోయింది. నేనే ప్రత్యక్ష దానికి, ఇంకెవ్వరు కాదు. అది మావిడ చేయడం. నేను నిజంగానే ఆ తిరుమల వెంకన్న స్వామిని ఖచ్చితంగా నమ్ముతాను. అఫ్ కోర్స్ శ్రీశైలం మల్లన్న అంటే అంత ఇష్టం అనుకోండి. అలా నేను ప్రత్యక్షంగా చెప్పకపోతే కష్టం. ఇది మీకు ప్రూఫ్ కావాలంటే డాక్టర్స్ ఎవరి దగ్గరికి వెళ్ళాను, అందరి దగ్గర ప్రిస్క్రిప్షన్స్ ఉన్నాయి, అది కూడా ఇవ్వగలుగుతాను నేను. అంత ధైర్యం చెప్పి. కాబట్టి సప్తశనివార వ్రతం అనేది తప్పకుండా సంకల్ప సిద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. ధర్మమైనటువంటి కోరికలు మాత్రమే తీర్థం చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ తప్ప. 1 కోటి రూపాయల వాడికి 100 కోట్లు కావాలి, అవసరం లేని ఎందుకు లెక్కెట్టుకుంటావా? బ్లాక్ మనీని ఎందుకు లెక్కెట్టుకుంటాను? నీకెంత అవసరం? నీ భార్యకి 10 రూపాయలు అవసరం, 10 రూపాయలు వస్తుంది గ్యారెంటీగా. 50 రూపాయలు రాదు. 50 రూపాయలు పెట్టుకుంటా అండి, 50 రూపాయలు నీకు అవసరమా? అది అంటే రోజు పెట్టుకుని తిరగలుగుతావా? 4 గాజులు వేసుకుంటావు, 2 తులాలతో 8 గాజులు, 2 తులాలు గొలుసు వేసుకుంటావు, రైట్. ఇంకో 5 తులాలు గొలుసు వేసుకుంటావు, రైట్. ఇంకో 5 తులాలు వేసుకుంటావు, ఓకే, దేవుడు ఇస్తాడు. నీకు 5 కిలో బంగారం నీకెందుకు? బ్లాక్ మెయిల్ ఎక్కెట్టుకోవడానికి, మన లేదా బ్లాక్ మనం బంగారాన్ని చేసుకోవడానికి. కాబట్టి ధర్మమైనటువంటి కోరికల కోసం తప్పకుండా మనం చేసే పూజల ఫలితం సప్తశనివార వ్రతం మనకు తప్పకుండా అవుతుంది. షోడశ సోమవార వ్రతం కూడా అలాగే ఉంటుంది. 16 సోమవార వ్రతం కూడా అటువంటి శ్రీశైల మల్లన్న స్వామికి మనం మొక్కుబడి చేసుకుని 16 సోమవార వ్రతం చేస్తే మాత్రం నిజంగానే శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి అనుగ్రహంతో అష్టైశ్వర ప్రాప్తి పొందడానికి అవకాశాలు బలంగా ఉంటాయి. చూస్తూనే ఉండండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ కామెంట్ పెట్టండి. నమస్తే అండి.